शुक्लाम्बरधरं विष्णुं सस्वर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो నమామ్యహం అని నా రామచంద్రమూర్తికి నమస్కారం చేసుకుని మనము రామచంద్రమూర్తి చెప్తూ ఉన్న ధర్మాలు వింటూ ఉన్నాము. భరతుల వారిని చాలా ప్రశ్నలు వేస్తూ ఉన్నారు మన రామయ్య తండ్రి. అవి ఒక 30 శ్లోకాల వరకు పోయిన వారం చూసుకున్నాము. ఎటువంటి మంత్రులు నీ దగ్గర ఉన్నారు అని అడుగుతూ ఉన్నారు. ఇంకా తర్వాత సేనాపతుల గురించి అడుగుతూ ఉన్న చోట ఆపేమో, అక్కడి నుంచి చూసుకుంటూ వెళ్దాము. కచ్చిత్ హృష్టః చ శూరః చ మతిమాన్ ధృతిమాన్ శుచిః కులీనః చ అనురక్తః చ దక్షః సేనాపతిః కృతః. నీ దగ్గర సేనాపతిగా ఉన్నవాడు హృష్టః చాలా హర్షంతో ఉన్నవాడు, ఎప్పుడూ సంతోషంగా ఉండాలి సేనాపతి. వాడు కోపంగా ఉండడమో దిగులుగా ఉండడమో చేశాడంటే మాత్రము అక్కర్లేకుండా కోపాలతో ఉన్నాడంటే యుద్ధాలకు వెళ్ళిపోతాడు. అనవసరంగా దిగుళ్లతో శోకాలతో మోహాలతో ఉన్నాడంటే యుద్ధం వచ్చినా కూడా నిలబడి పోరాడలేడు. కాబట్టి సేనాపతి ఎప్పుడూ సంతోషంగా ఉండాలి, శూరుడై ఉండాలి. సంతోషంగా ఉన్నాడు కానీ శూరత్వం పరాక్రమం లేదంటే పరులని ఆక్రమించడం, శత్రువులను భేదించడం కష్టమవుతుంది. కాబట్టి పరాక్రమం కూడా ఉండాలి. ఊరికనే పరాక్రమం ఉంటే సరిపోదు, బుద్ధి కూడా ఉండాలి. జ్ఞానంతో కూడిన పరాక్రమమై ఉండాలి. అయితే గొప్ప బుద్ధి ఉన్నది, గొప్ప పరాక్రమం ఉన్నది, చాలా సంతోషంగా ఉంటాడు కానీ ధృతి లేదు. తర్వాత చూద్దాంలేండి అంటుంటాడు అనుకోండి, అప్పుడు మనకి పనికిరాడు. వాడికి మంచి మనసు ఉన్నది, శూరుడు, బుద్ధిమంతుడు, గొప్ప ధృతి కలిగిన వాడు, కానీ శుచి లేదనుకోండి, ఏదో అంటాడు, ఏదో చేస్తూ ఉంటాడు, ఏదో అనుకుంటూ ఉంటాడు. అట్లా త్రికరణ శుద్ధి లేకపోతే మళ్ళీ మనకి చాలా కష్టం అవుతుంది. అదేవిధంగా కులీనుడై ఉండాలి. ఇంద్రియ గ్రామం అంతా చక్కగా వాడి వశంలో ఉండాలి. అనురక్తి కలిగి ఉండాలి. నువ్వంటే రాజంటే అనురాగం ఉండాలి. రాజు మీద శత్రుభావం ఉన్నది అంటే అటువంటి సేనాపతిని పెట్టుకుంటే రాజు నశిస్తాడు. పైగా ఇన్ని ఉన్నవాడు దక్షతతో ఆ కార్యాలను, యుద్ధాలను నెరవేర్చగలిగిన వాడై ఉండాలి. ఇటువంటి సేనాపతి ఉన్నాడు కదా, అటువంటి వాణ్ణి నువ్వు కచ్చిత్ కృతః చేసుకున్నావు కదా అని అడుగుతూ ఉన్నారు. ఆ తర్వాత బలవంతః చ కచ్చిత్తే ముఖ్యాః యుద్ధ విశారదాః దృష్టాపదానాః విక్రాంతాః త్వయా సత్కృత్య మానితాః. కచ్చిత్ నీ దగ్గర ఉన్నతే సేనాపతులు, ముఖ్యులు, నీ సైన్యానికి అధ్యక్షత వహించే వాళ్ళు, సేనా నాయకులందరూ బలవంతులై కచ్చిత్ ఉన్నారు కదా, వాళ్ళు బలం కలిగిన వాళ్ళై ఉన్నారు కదా. యుద్ధ విశారదము, యుద్ధ వైశారథ్యము, యుద్ధ కుశలత కలిగిన వాళ్ళు కదా. పైగా వాళ్ళందరూ విక్రాంతాః, బాగా విక్రమించగలరు కదా. వాళ్ళందరూ దృష్ట అపదానాః, ఇంతకు ముందు వాళ్ళు చేసిన ఘనకార్యాలను చూపిస్తూనే ఉన్నారు కదా. నువ్వు ఎవరినైతే సైన్యాధ్యక్షులుగా, సేనాపతులుగా పెట్టుకుంటూ ఉన్నావో వాళ్ళు ఇంతకు ముందు ఇటువంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళనే చూసుకునే పెట్టుకుంటున్నావు కదా. వాళ్ళు ఇంతకు ముందు చేసిన ఘనకార్యాలను చూసి లేదా పరీక్షలు పెట్టి, అవును వీళ్లకు బలం ఉన్నది, విక్రాంతము ఉన్నది, విక్రమించగలరు, యుద్ధ నైపుణ్యం ఉన్నది, వాళ్లకు దక్షత ఉన్న వాళ్ళు అని ఇవన్నీ చూసుకుని, పైన చెప్పినవన్నీ చూసుకునే వాళ్ళని నువ్వు సైన్యాధిపతులుగా పెట్టుకుని గొప్పగా సన్మానించి సత్కరిస్తూ ఉన్నావు కదా. అన్నీ ఉన్న వాళ్ళని తెచ్చుకుంటావు. వాడు హృష్టః శూరః మతిమాన్ ధృతిమాన్ శుచి
దక్షః, కులీనః, అనురక్తః, బలవంతః, దృష్టాపదానాః, యుద్ధ విశారదాః, విక్రాంతాః ఇన్ని చూసుకుంటావు, తెచ్చి నీ దగ్గర పెట్టుకుంటావు. కానీ వాళ్ళని పట్టించుకోవనుకో. వాళ్ళు చెప్పిన మాట వినవనుకో. వాళ్ళని గౌరవించవనుకో. అప్పుడు మళ్ళీ పని చెయ్యదు. అటువంటి వాళ్ళని చూసి నువ్వు సేనాపతులుగా పెట్టుకోవాలి. పైగా వాళ్ళలోని బలాన్ని, పరాక్రమాన్ని, యుద్ధ నైపుణ్యాన్ని, వాళ్ళు చేసే ఘనకార్యాలను నువ్వు సత్కరించి గౌరవిస్తూ కూడా ఉండాలి. అటువంటి వాళ్ళని తెచ్చి పెట్టుకున్నాక గౌరవించడం కూడా మళ్ళీ నీ బాధ్యత రాజుగా. కచ్చిత్ బలస్య భక్తంచ వేతనంచ యథోచితం సంప్రాప్త కాలం దాతవ్యం దదాసి న విలంబసే. వాళ్ళు సైన్యంలో వాళ్ళుంటారు, సైనికులు. ఆ బలం ఉన్నది నీ సైన్యము. వాళ్లకు ఇవ్వవలసిన యథోచితమైన వేతనము, భక్తము, జీతభత్యాలను సంప్రాప్త కాలం, సమయానికి, ఏ సమయానికి ఎప్పుడెప్పుడు వాళ్లకు జీతభత్యాలు ఇవ్వాలో అప్పుడప్పుడు ఆయా కాలాల్లో సక్రమంగా దాతవ్యం, ఇవ్వవలసిన జీతభత్యాలను కచ్చిత్ నువ్వు ఇస్తూనే ఉన్నావు కదా. నా విలంబసే, నువ్వు ఆలస్యం చెయ్యట్లేదు కదా. వాళ్ళకి ఇవ్వవలసిన దాన్ని కచ్చిత్ కాలం దదాసి ఇస్తూ ఉన్నావు కదా. లేట్ చెయ్యట్లేదు కదా. జీతాలు, వాళ్ళకి ఇచ్చే పేమెంట్స్ ఏవి నువ్వు ఆపట్లేదు కదా. సమయానికి ఇస్తూనే ఉన్నావు కదా. ఎందుకు అంటే కాలాతిక్రమణాత్ చయేవ భక్తవేతనయోః భృతాః భర్తుః కుప్యంతి దుష్యంతి సహ అనర్థః సుమహాన్ స్మృతః. ఒకవేళ భృత్యులకు కాలాతిక్రమణాత్, సమయం దాటిపోయిన తర్వాత, నెల తిరిగిపోయిన తర్వాత కూడా వాళ్ళకి జీతాలు ఇవ్వట్లేదనుకో, భత్యాలు ఇవ్వట్లేదనుకో, భక్తవేతనయోహో జీతాలు భత్యాలు ఇవ్వవలసిన సమయం దాటిపోయింది, ఇవ్వకుండా ఉన్నావంటే అటువంటి భర్తుహు రాజుగారి పైన ఆ భృతాహ, భృత్యులు కుప్యంతి, కోపం తెచ్చుకుంటారు. నీ దగ్గర పనిచేసే వాళ్ళకి సమయానికి నువ్వు జీతాలు ఇవ్వకపోతే వాళ్ళు కోపం తెచ్చుకుంటారు. దుష్యంతి, వాళ్ళు దూషిస్తారు కూడా. ఏమి రాజుగారు పనులైతే చేయించుకుంటాడు కానీ జీతాలు సరిగ్గా ఇవ్వడు, ఏమి చేస్తాం, ఇల్లు కూడా గడవట్లేదు, మరి ఇంట్లో అన్ని పనులు మాత్రం ఆగుతాయా, ఎక్కడి నుంచి తెచ్చుకొని వాటన్నిటికీ పిల్లలకు బళ్ళకు ఫీజులు కడతాము, ఇంట్లో అన్నాలకి వాటికి చూసుకోవాలి, డబ్బులు ఇవ్వకపోతే ఉద్యోగాలు ఏం చేస్తాము అని తిట్టుకుంటారు. సహా, అది రాజుకు సుమహాన్ అనర్థః స్మృతః, గొప్ప అనర్థమని చెప్తారు. చాలా అనర్థం కలుగుతుంది అట్లా చేస్తే. పని వాళ్ళకి ఇవ్వవలసిన జీతభత్యాలు సమయానికి ఇస్తూ ఉండాలి అధికారులు, రాజులు. కచ్చిత్ సర్వే అనురక్తాః త్వాం కులపుత్రాః ప్రధానతః కచ్చిత్ ప్రాణాన్ తవ అర్ధేషు సంత్యజంతి సమాహితాః. సర్వే, అందరూ త్వాం, నీ పట్ల అనురక్తాః, కచ్చిత్ అనురాగం కలిగి ఉన్నారా. ప్రధానతః కులపుత్రాః, ముఖ్యంగా కులపుత్రులు, మిగిలిన క్షత్రియ పుత్రులందరూ, క్షత్రియ కులంలో పుట్టిన వాళ్ళందరూ, క్షత్రియులందరూ నీ మీద అనురాగంతో ఉన్నారా. వాళ్ళందరూ సమాహితాః, చక్కటి మనస్థితితో, తవ అర్థేషు, నీ కోసము, ప్రాణాన్ సంత్యజంతి, కచ్చిత్ ప్రాణాలు ఇవ్వడానికి కూడా సిద్ధపడి ఉన్నారా. నీ దగ్గర పనిచేసే సైన్యాధ్యక్షులు, సైనికులు, వాళ్ళందరూ, మిగిలిన క్షత్రియులందరూ నీకోసము ప్రాణాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారా. నువ్వంటే ప్రేమగా ఉన్నారా. నిన్ను ద్వేషిస్తున్నారా, నీ మీద కోపంతో ఉన్నారా, ఇవి కూడా చూసుకోవాలి. నీ దగ్గర పనిచేసే వాళ్లకు నీ మీద కోపం వచ్చిందంటే వాళ్ళు సరిగ్గా చెయ్యరు పని, అప్పుడు నువ్వే చెడిపోతావు.
వాళ్ళకి నీ మీద ప్రేమ ఉన్నది అంటే వాళ్ళు ప్రాణాలైనా వడ్డీ నీకు ఉపకారం చేయడానికి సిద్ధమవుతారు. కాబట్టి అటువంటి విధంగా నువ్వు వాళ్ళని పాలిస్తున్నావు కదూ! కచ్చిత్ జానపదః విద్వాన్ దక్షిణః ప్రతిభానవాన్ యథోక్తవాది దూతః తే కృతః భరత పండితః. ఓ భరతా! నీ దగ్గర తే దూతః దూతలుగా ఉన్నవాళ్ళు ఎట్లా ఉన్నారు? జానపదః కచ్చిత్ మన రాజ్యంలోని వాళ్ళని నువ్వు దూతగా పెట్టుకుంటున్నావు గదా! నువ్వు ఎవరినైతే దూతగా నియమిస్తూ ఉన్నావో అటువంటి వాడు విద్వాంసుడు, చదువుకున్నవాడై ఉన్నాడు గదా! దక్షిణః గొప్ప దక్షతతో పనులను నెరవేర్చే సామర్థ్యం కలిగిన వాడే గదా! ప్రతిభానవాన్ ఏ సమయానికి ఎట్లా ప్రవర్తించాలని వాడికి వెంటనే తెలుస్తూ ఉన్నది గదా! వాడు చదువుకున్న చదువు ఆ సమయానికి ప్రతిభాసిస్తూ ఉన్నది గదా! వాడు పండితుడే గదా! యథోక్తవాది ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడుతూ పనులు నెరవేర్చే వాణ్ణే దూతగా కృతః చేసుకున్నావు గదూ! కచ్చిత్ అష్టాదశ అన్యేషు స్వపక్షే దశ పంచ చ త్రిభిః అవిజ్ఞాతైః వేత్సి తీర్థాని చారకైః. నువ్వు అన్యేషు పరరాజ్యాల్లో అష్టాదశ తీర్థాల్లో ఒక 18 స్థానాల్లో ఈ విధంగా జాగ్రత్తగా చూసి నియమించిన దూతలను త్రిభిః ఒక ముగ్గురిని ఒక్కొక్క స్థానంలో ఉంచుతూనే ఉన్నావు గదా! ఒక రాజ్యం ఉన్నదనుకో, ఆ రాజ్యంలో ఒక 18 రకాల అడ్మినిస్ట్రేటివ్ బాడీస్ ఉంటాయి. రాజు దగ్గర పనిచేసే వాళ్ళుంటారు. మంత్రులుగా ఉన్నవాళ్ళుంటారు. సైన్యాధ్యక్షులుంటారు. కోశాగారాలను చూసేవాళ్ళుంటారు. యుద్ధాల గురించి సన్నద్ధాలు చేసేవాళ్ళుంటారు. రకరకాల యంత్రాంగాలన్నీ ఉంటాయి రాజుల దగ్గర. అటువంటివి ఒక 18 రకాల యంత్రాంగాలుంటాయి అడ్మినిస్ట్రేషన్స్. వాటిల్లో ప్రతి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్‌లో ఈ రకంగా జాగ్రత్తగా మన రాజ్యంలోని వాడు, మనవాడు, విద్వాంసుడు, దక్షత కలిగినవాడు, గొప్ప ప్రతిభ కలిగినవాడు, పండితుడు, యుక్తితో కార్యం సాధించగలిగినవాడు, ఆ విధంగా మాట్లాడగలిగిన వాడిని చూసి అటువంటి వాళ్ళని ఒక ముగ్గురిని ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌లో దూతలుగా నువ్వు నియమిస్తూనే ఉన్నావు గదా! అట్లానే స్వపక్షే దశ పంచ చ నీ రాజ్యంలో గూడా 18 అవసరం లేదు. ఎందుకంటే రాజుగారి దగ్గర దూతలెందుకు? అట్లానే మంత్రుల దగ్గర దూతలవసరం లేదు. లేదా నీ అంతఃపురం దగ్గర పనిచేసే వాళ్ళ దగ్గర దూతలవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రదేశాల్లో నువ్వే ఉంటావు, చూసుకుంటుంటావు గాబట్టి, ఇటువంటి ప్రదేశాలు 3 వదిలిపెట్టి మిగిలిన ఒక 15 ప్రదేశాల్లో మళ్ళీ దూతలను ముగ్గురిని ఒక్కొక్క డిపార్ట్‌మెంట్‌లో చారకులుగా, గూఢచారులుగా నువ్వు ఉంచి అవిజ్ఞాతైః వేత్సి ఎవరికీ తెలియకుండా వాళ్ళను గూఢచారులుగా ఉంచి ఆయా యంత్రాంగాల్లో అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్‌మెంట్స్‌లో ఏమేం జరుగుతున్నాయి అని ఏ సమయానికి ఆ సమయానికి వెంటనే తెలుసుకుంటూనే ఉన్నావు కదా! కచ్చిత్ వ్యపాస్తాన్ అహితాన్ ప్రతియాతాంశ్చ సర్వదా దుర్బలాన్ అనవజ్ఞాయ వర్తసే రిపుసూదన. ఓ శత్రువులను మర్దనం చేసేవాడా భరత! సర్వదా ఎల్లప్పుడూ నువ్వు అత్యంత జాగరూకతతో ఉన్నావు కదూ! వ్యపాస్తాన్ నువ్వు ఓడిస్తే నీ చేతిలో ఓడిపోయిన వాళ్ళు అహితులు నీ శత్రువులు ప్రతియాతాన్ వాళ్ళు పారిపోయారనుకో, నీ చేతిలో ఓడిపోయి పారిపోయిన శత్రువులున్నారనుకో, వాళ్ళని చూసి దుర్బలులే, బలహీనులు, వాళ్ళు నన్నేం చేస్తారు, నా చేతిలో ఓడిపోయారు అని అనవజ్ఞాయ వర్తసే నిర్లక్ష్యంగా నువ్వు ప్రవర్తించట్లేదు కదా!
నీ చేతిలో ఓడిపోయిన శత్రువులు నిన్నేం చేస్తారన్న నిర్లక్ష్య భావంతో లేవు గదా! అటువంటి వాళ్ళ పట్ల కూడా నువ్వు జాగ్రత్తగా మసలుకుంటున్నావు గదా! వాళ్ళ గురించి గూడా తెలుసుకుంటూనే ఉన్నావు గదా! కచ్చిత్ నా లౌకాయతికాన్ బ్రాహ్మణాన్ తాతా సేవసే అనర్థ కుశలాః హి ఏతే బాలాః పండిత మానినః. ఓ తాత భరత, నువ్వు లౌకాయతికులను, ఉన్నదంతా లోకమే, ఇదిగాక ఇంకేముంది, ఉన్నాడేంటి దేవుడు, నీకు కనిపించాడా చూపించు, కనిపిస్తూ ఉన్నదంతా మొత్తం బ్రహ్మాండమైతే నువ్వు ఇంకేంటో బ్రహ్మం ఒకటి ఉంది అంటావు అని బ్రహ్మను నిర్లక్ష్యం చేసి బ్రహ్మాండాన్ని మాత్రమే చూసే వాళ్ళు ఉంటారు లౌకాయతికులు. వాళ్ళందరూ బ్రాహ్మలు వేదాలు చదువుకుంటారు, అందులో చెప్పిందంతా ప్రపంచం గురించే అని అంటూ ఉన్న వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్లను కచ్చిత్ న సేవసే, వాళ్ళు చెప్పే మాటలు నువ్వు వినట్లేదు కదో, వాళ్లను సేవించట్లేదు కదూ. ఎందుకు అంటే వాళ్ళు పండిత మానినహ, అన్నీ చదువుకుంటారు కానీ ఏమి తెలియని వాళ్ళు గొప్ప పండితుల్లాగా మాట్లాడతారు. బాలాహ, జ్ఞానంలో ఏ పరిణతి ఉండదు వాళ్లకు, జ్ఞాన వృద్ధులు గారు, జ్ఞానంలో బాలల్లాగా ఉంటారు, బలహీనమైన జ్ఞానంతోటి ఉంటారు, పండితుల్లాగా మాట్లాడతారు. అనర్థ కుశలాః హి ఏతే, వీళ్ళందరూ అనర్థాన్ని తెచ్చిపెట్టడంలో మాత్రం చాలా కుశలత కలిగిన వాళ్ళు ఉంటారు. ప్రయోజనము, అర్థం మాత్రం, పరమార్థం మాత్రం వీళ్ళ వల్ల నెరవేరదు. కాబట్టి అనర్థంలో కుశలత కలిగిన వాళ్ళు, ఇంకా జ్ఞానవృద్ధి చెందని వాళ్ళు, పండితుల్లాగా కనిపించే వాళ్ళు, లోకమే ఉన్నదంతా ఇంకేముంది, అది కాకపోతే కోరికలుంటాయి, కోరికల వల్ల కర్మలు చేస్తాం, కర్మలు చేస్తే ఏవో ఒకటి వస్తాయి, నేను వీటిని అనుభవిస్తున్నాను అని అంత మాత్రమే చూసే వాళ్ళు ఎవరున్నారో అటువంటి వాళ్ళు చెప్పే మాటలైతే నువ్వు సేవించట్లేదు గదు, వాళ్ళకి దూరంగా ఉన్నావు గదు. ధర్మశాస్త్రేషు ముఖ్యేషు విద్యమానేషు దుర్బుధాః బుద్ధిం అన్వీక్షకీం ప్రాప్య నిరర్థం ప్రవదంతి తే. వాళ్ళు, అటువంటి వాళ్ళు, పైన చెప్పుకున్న లాంటి వాళ్ళు మిథ్యా పండితులు, ఇన్ని ముఖ్యమైన ధర్మశాస్త్రాలు కనిపిస్తూనే ఉండగా దుర్బుద్ధితో ఉన్నవాళ్ళు వాళ్ళ బుద్ధిని తర్కశాస్త్రానికి ఉపయోగిస్తారు. ధర్మశాస్త్రాలన్నీ వదిలిపెట్టి, అవన్నీ ఇన్ని ధర్మశాస్త్రాలు ముఖ్యమైనవన్నీ ఉపనిషత్తులతో సహా అన్నీ ఉండగా వాటన్నిటిని పట్టించుకోకుండా వాళ్ళ బుద్ధి తర్కాన్ని మాత్రం పట్టుకుంటుంది. దాంతో వాళ్ళు చాలా గొప్పగా ధాటిగా ఆర్గ్యూ చేయగలరు, చాలా గొప్పగా తర్కించగలరు. వాళ్ళ వల్ల మనకు నిరర్థమే కలుగుతుంది, అర్థము ప్రయోజనం కలగదు. వాళ్ళు నిరర్థం ప్రవదంతి, అనవసరంగా మాట్లాడుతూ ఉంటారు. వాళ్ళ మాటలన్నీ వినడం వల్ల, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ అన్నీ మనం వింటూ వాటికి ప్రతివాదనలన్నీ చేసుకుంటూ మనము కూర్చుంటే సమయము వృధా అవుతుంది. నిరర్థకమైన, అర్ధరహితమైన ప్రసంగాలవన్నీ, వాటికి దూరంగా ఉన్నావు గదు. వీరైః అధ్యుషితాం పూర్వం అస్మాకం తాతా పూర్వకైః సత్యనామాం దృఢద్వారాం హస్తి అశ్వరథ సంకులాం బ్రాహ్మణైః క్షత్రియైః వైశ్యైః స్వకర్మ నిరతైః సదా జితేంద్రియైః మహోత్సాహైః వృతాం ఆర్యైః సహస్రశః ప్రాసాదైః వివిధాకారైః వృతాం వైద్యజనాకులాం కచ్చిత్ సుముదితాం స్ఫీతాం అయోధ్యాం పరిరక్షసి. భరత, నువ్వు అయోధ్యను పరిరక్షిస్తూనే ఉన్నావు గదు. అయోధ్య నగరము, ఓ తాత భరత,
అస్మాకం పూర్వకైః మన పూర్వీకుల చేత, మన పూర్వీకులు వీరులు వాళ్ళ చేత పూర్వకాలం నుంచి సనాతన కాలం నుంచి అధ్యుషితాం అధివసించి అధిష్ఠించబడి ఉన్నది. అది సత్యమైన పేరున్నది, దాని పేరు నిజం, అది సార్థకమైన నామధేయంతో ఉన్నది. అయోధ్య అని శత్రు దుర్భేద్యమైన రాజ్యం మనది, దృఢమైన ద్వారాలతో ఉంటుంది. హస్తి గజదళము, అశ్వదళము, రథదళము తో కూడి ఉన్నది. చతురంగ బలాలతో, ఏనుగులతో, గుర్రాలతో, రథాలతో కిక్కిరిసి ఉన్నది అయోధ్య నగరము. అట్లానే సహస్రశః వేల కొద్దీ ఆర్యులు, పూజ్యులు, జితేంద్రియులు, ఇంద్రియ జయాన్ని సాధించిన వాళ్ళు, మహోత్సాహం కలిగిన వాళ్ళు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వృత్తుల్లో తమ తమ వృత్తి నిరతితో కర్మలు చేసుకుంటూ ఉన్న వాళ్లతో వృతాం కూడి ఉన్నదైన అయోధ్య నగరము వివిధాకారైః ప్రాసాదైః రకరకాల ప్రాసాదాలతో, భవంతులతో వృతాం నిండి ఉన్నది. వైద్య జనాకులాం రకరకాల విద్యలను అభ్యసించిన జనులతో నిండి ఉన్నది. సుముదితాం ఎంతో సంతోషంగా ఉన్నది. స్ఫీతాం సమృద్ధిగా ఉన్నదైన ఆ అయోధ్య నగరాన్ని కచ్చిత్ పరిరక్షసి చక్కగా కాపాడుతూ ఉన్నావు గదు. కచ్చిత్ చైత్యశతైః జుష్టః సునివిష్ట జనాకులః దేవస్థానైః ప్రపాభిః చ తటాకైః చ ఉపశోభితః ప్రహృష్ట నర నారీకః సమాజోత్సవ శోభితః సుకృష్ట సీమాః పశుమాన్ హింసాభిః పరివర్జితః అదేవ మాతృకః రమ్యాః శ్వాపదైః పరివర్జితః పరిత్యక్తః భయైః సర్వైః ఖనిభిః చ ఉపశోభితః వివర్జితః నరైః పాపైః మమ పూర్వైః సురక్షితః కచ్చిత్ జనపదః స్ఫీతః సుఖం వసతి రాఘవ. ఓ రాఘవ, భరత, అయోధ్య నగరము చైత్యశతైః చైత్య భవనాలతో జుష్టం కచ్చిత్ కూడి ఉన్నది కదా. సునివిష్ట జనాకులః చక్కగా నివసిస్తూ ఉన్న జనులతో నిండి ఉన్నది కదా. దేవస్థానాలతో, దేవాలయాలతో, ప్రపాభిః చలివేంద్రాలతో, తటాకైః కొలనులతో, చెరువులతో ఉపశోభితః శోభిల్లుతూ ఉన్న అయోధ్య నగరము ప్రహృష్ట నరనారీకః సంతోషంగా ప్రహృష్టంగా ఉన్న నరులతో, నారీజనంతో ఉన్నది. సమాజ ఉత్సవ శోభితః సమాజంలో ఉత్సవాలన్నీ చేసుకుంటూ, కమ్యూనిటీ ఫెస్టివల్స్ అన్నీ, ఉత్సవాలన్నీ చేసుకుంటూ ఉంటే శోభిల్లుతూ ఉన్నది. సుకృష్ట సీమ చక్కగా దున్నిన కర్షక భూములతో, పంట సీమలతో ఉన్నది గదు. పశుమాన్ రకరకాల పశువులతో నిండి ఉన్నది. హింసాభిః పరివర్జితః ఏ రకమైన హింసలు లేకుండా ఉన్నది. అదేవ మాతృకః దేవతలు దయదలిస్తే వర్షాలు కురిపిస్తేనే గాని పంటలు పండవు, బావులు, చెరువులు, కుంటలు నిండవు. నీటికి, తాగడానికి లేదా పంటలు పండించడానికి దేనికైనా సరే వర్షాలపైనే ఆధారపడి ఉండవలసిన స్థితి అయితే లేదు కదూ. ప్రారబ్ధాన్ని అనుసరించి ఏదో అదృష్టం బాగుంటే కురిసే వర్షాల మీద ఆధారపడి ప్రజలు అవస్థలు పడట్లేదు గదు. రమ్యః రమ్యమైనది. శ్వాపదైః పరివర్జితః క్రూర మృగాలు లేకుండా ఉన్నది. సర్వైః భయైః పరిత్యక్తః అన్ని రకాలైన భయాలు తొలగిపోయి ఉన్నది. ఖనిభిః చ రకరకాల గనులతో ఉపశోభితః చక్కగా శోభిల్లుతూ ఉన్నది.
పాపైః నరైః వివర్జితః పాపాత్ములైన మనుషులు లేకుండా ఉన్నది. మమ పూర్వైః సురక్షితః నా పూర్వీకుల చేత గొప్పగా రక్షించబడుతూ వస్తూ ఉన్నది. అటువంటి ఈ జనపదము, రాజ్యము, మన దేశము కచ్చిత్ స్ఫీతః వసతి రాఘవ బాగా సమృద్ధిగా ఉన్నది కదూ భరత. కచ్చిత్ సుఖం వసతి రాఘవ చాలా సుఖంగా ఉన్నది కదూ భరత. అటువంటి మన రాజ్యము సుఖంగా సమృద్ధిగా ఉన్నది గదు. నీ చేత గొప్పగా రక్షింపబడుతూ ఉన్నది గదు. కచ్చిత్తే దైతాః సర్వే కృషి గో రక్ష జీవినః వార్తాయాం సంశ్రితః తాతా లోకః హి సుఖం ఏధతే. కృషి గోరక్ష జీవినః. కృషి అంటే వ్యవసాయము, గోవులు మొదలైన జంతువులని పాలించడము, గోపాలకులు మొదలైన వాళ్లతో వైశ్య వృత్తిలో ఉన్న వాళ్ల చేత, సర్వే అందరి చేత నువ్వు ప్రేమించబడుతూ ఉన్నావు గదా. తే సర్వే వాళ్ళందరూ కచ్చిత్ దైతాః నీకు ప్రియులే కదా. వాళ్ళందరినీ ఇప్పుడు ఎంతవరకు వచ్చాం మనము? బ్రాహ్మలయ్యారు, క్షత్రియులయ్యారు, వైశ్యుల గురించి అడుగుతూ ఉన్నారు. కృషి గోరక్షణ చేసే వైశ్యులు నువ్వంటే ప్రేమగానే ఉంటూ ఉన్నారు గదు తాత భరత. ఎందుకు అంటే వార్తాయాం సంశ్రితః వృత్తి పనుల్లో ఉన్నవాళ్ళు ఆయా వృత్తులను ఆశ్రయిస్తే దానివల్ల లోకము సుఖం ఏధతే లోకానికి సుఖము వృద్ధి పొందుతుంది కదా. కృషి గోరక్షణ మొదలైన వృత్తులు ఆశ్రయించిన వాళ్ళు సుఖంగా ఆయా పనులు చేస్తూ ఉంటే వాళ్ళు సంతోషంగా ఉన్నారంటే లోకం మొత్తం సంతోషంగా ఉంటుంది కదా. తేషాం గుప్తి పరిహారైః కచ్చిత్తే భరణం కృతం రక్షాః హి రాజ్ఞా ధర్మేణ సర్వే విషయవాసినః. అట్లానే తే గుప్తి పరిహారైః నీ చేత రక్షింపబడుతూ ఉన్నవాళ్ళు, నీ చేత పోషింపబడుతూ ఉన్నవాళ్ళు, తేషాం వాళ్ళ యొక్క రక్షణ భారము మొత్తము కచ్చిత్తే కృతం నీ చేత జరపబడుతూ ఉన్నది కదా. ఈ కృషి గోరక్షణలో ఉన్నవాళ్ళు, వైశ్య వృత్తిలో ఉన్నవాళ్ళు, వార్తలో ఉన్నవాళ్ళు, వాళ్ళను బట్టే ప్రొడక్షన్, డిస్ట్రిబ్యూషన్, మార్కెటింగ్, రిటైల్ మొత్తం అంతా నడుస్తూ ఉంటుంది. వాళ్ళని కాపాడడంలో, వాళ్ళకి ఏమైనా కష్టం వస్తే కాపాడడంలో, వాళ్ళు ఏదైనా సలహా కోసం నీ దగ్గరికి వస్తే విచారించి అమలుపరచడంలో, వాళ్ళకి ఏమైనా కష్టాలు వస్తే పరిహరించడంలో, ఈ పనుల్లో నువ్వు జాగ్రత్తగా ఆ భారాన్ని నెరవేరుస్తూ ఉన్నావు గదు. ఎందుకంటే రాజ్ఞ రాజుగారి చేత సర్వే విషయవాసినః రాజ్యంలోని ప్రజలందరూ, విషయం అంటే దేశం, దేశవాసులందరూ రాజు చేత ధర్మంగా రక్ష్యాః హి రక్షింపబడవలసిన వాళ్ళు. ప్రజలందరూ ఏమైనా కష్టం చెప్పుకోవడానికి నీ దగ్గరికి వస్తే వాళ్ళ కష్టాలను నువ్వు పరిహరిస్తున్నావు గదు. ప్రజలను నువ్వు చాలా జాగ్రత్తగా రక్షిస్తూ ఉన్నావు గదు. ఎందుకు అంటే ధర్మంగా ఇవి రాజు యొక్క భారాలు. రాజు ఈ బరువును మోయవలసి ఉంటుంది. అందుకనే రాజులను ధురంధరుడు అంటారు. రాజులను ధురంధరుడు అని ఎందుకంటారంటే ఈ భారాలను ధరిస్తాడు. మరి చాలా బరువైన భారాలను ధరిస్తాడు కాబట్టి రాజుని ధురంధరుడు అని పిలుస్తారు. కచ్చిత్ స్త్రియః సాంత్వయసి కచ్చిత్ తాః చ సురక్షితాః కచ్చిత్ న శ్రద్ధ దాస్యసి ఆసాం కచ్చిత్ గుహ్యన్న భాషసే. నువ్వు నీ ఇంట్లో అంతఃపుర స్త్రీలను
సాంత్వయసి కచ్చిత్ వాళ్లను అనునయిస్తూ ఉన్నావు గదు. తాహ సురక్షితాః కచ్చిత్ నీ చేత అంతఃపుర స్త్రీలందరూ రక్షింపబడుతూ ఉన్నారు గదు. కచ్చిత్ ఆసాం న శ్రద్ధదాసి రాజ్యం గురించిన విషయాలు ఎక్కువగా తెలియని అంతఃపురవాసుల మాటలు నువ్వు శ్రద్ధగా ఆలకించడం లేదు కదూ. రాజ్యం గురించిన నిర్ణయాలు ఆలోచనలన్నీ ఆ శాస్త్రాలు చదువుకున్న ఆ విషయాల్లో అనుభవం ఉన్న మంత్రులతో సైన్యాధ్యక్షులతో కలిసి నువ్వు మాట్లాడుకుంటూ ఉన్నావు గదు. కచ్చిత్ గుహ్యం న భాషసే రాజ్య రహస్యాలన్నీ నువ్వు ఇంట్లో మాట్లాడుతూ లేవు గదు. రహస్యాలన్నీ ఇంట్లో ముచ్చటిస్తూ ఇంట్లో ఈ విషయాల గురించి తెలియని వాళ్లతో దేశ రహస్యాలన్నీ సంభాషిస్తూ వాళ్ళు చెప్తూ ఉన్న మాటలు వింటూ ఆదమరచి లేవు కదూ. వాళ్లను జాగ్రత్తగా కాపాడుతూ అనునయిస్తూ నువ్వు సంతోషంగా ఉంచుతూనే దేశం గురించి చేయవలసిన కర్మలు నువ్వు మంత్రులతో ఆలోచించుకుంటూ అమలు చేస్తూ ఉన్నావు కదూ. కచ్చిత్ నాగవనం గుప్తం కచ్చిత్తే సంతి ధేనుకాః కచ్చిత్ న గణిక అశ్వానాం కుంజరాణాం చ తృప్యసి. నాగవనం ఏనుగులు తిరిగే అడవులు అవన్నీ కచ్చిత్ గుప్తం అన్నీ జాగ్రత్తగా కాపాడబడుతూ ఉన్నాయి గదు. తే ధేనుకాః సంతి కచ్చిత్ అక్కడ నీకు ఆడ ఏనుగులు మగ ఏనుగులు అన్నీ ఉన్నాయి గదు. కచ్చిత్ గణిక అశ్వానాం కుంజరాణాం గణికాలంటే ఆడ ఏనుగులు, కుంజరాలంటే మగ ఏనుగులు, అశ్వాలు ఇవన్నీ ఉన్నాయని చూసుకుని నువ్వు కచ్చిత్ న తృప్యసి అబ్బా నాకు ఎన్నున్నాయి అని ఎంతో తృప్తిగా అవన్నీ అనుభవిస్తూ ఉండడం అన్నది లేదు కదూ. ఇవన్నీ ఉండాలి. రాజు ఉన్నాడంటే రాజ్యం ఉన్నది అంటే ఏనుగులు అశ్వాలు అన్నీ ఉంటాయి. వాటన్నిటిని కాపాడవలసిన బాధ్యత మాత్రం రాజుకుంటుంది. వాటన్నిటిని జాగ్రత్తగా గోపనం చెయ్యాలి, రక్షించాలి. కానీ నాకు ఇన్నున్నాయి అని చాలా ఆనందపడరాదు వాటిని చూసుకుని. అవన్నీ బరువులు, అవన్నీ బాధ్యతలు, అవన్నీ నీ అనుభవం కోసం ఉన్నవి కాదు. వాటన్నిటి రక్షణ నీ బాధ్యత అంతవరకే. వాటిని చూసుకుని తృప్తిపడ్డం కాదు. కచ్చిత్ దర్శయసే నిత్యం మనుష్యాణం విభూషితం ఉద్ధాయ ఉద్ధాయ పూర్వాహ్నే రాజపుత్ర మహాపదే. ఓ రాజపుత్రుడా భరత, పూర్వాహ్నంలోనే నిత్యము ఉద్ధాయ లేస్తూనే ప్రతిరోజు చక్కగా విభూషితం అలంకరించుకుని మహాపథంలో రాజమార్గంలో మనుష్యాణం దర్శయసే మనుషులకు ప్రజలకు దర్శనమిస్తూ ఉన్నావు గదు. రాజుగా చేయవలసిన దైనందిన కృత్యాల్లో ఇదొక పని ఉంటుంది భాగంగా. ప్రతిరోజు రాజుగారు చేయవలసిన పనుల్లో ఒకటేమంటే పొద్దున్నే లేచి బాగా అలంకరించుకుని తయారై రాజుగారు ప్రజలకు దర్శనం ఇవ్వవలసి ఉంటుంది. అది కూడా బాధ్యతగా చేయవలసి ఉంటుంది రాజైన వాడు. ఆ విధంగా రాజు సంతోషంగా నిండుగా కనిపించాడంటే ప్రజల్లో కూడా బలం వస్తుంది మనసులకి. రాజు కనిపించట్లేదంటే ప్రజలు భయపడతారు. రాజుగారు కనిపిస్తే వాళ్ళు ఏమైనా దగ్గరికి వచ్చి వాళ్ళ కష్టాలు ఏమైనా చెప్పుకుంటారు, లేదా చూసుకుని ముచ్చటపడతారు. ప్రజలకి కనిపించడం అన్నది కూడా రాజుగారికి ఒక బాధ్యత, ఆయన చేయవలసిన పనుల్లో ఒకటి. అది చేస్తూ ఉన్నావు కదా ప్రతిరోజు. కచ్చిత్ న సర్వే కర్మాంతాః ప్రత్యక్షాః తే విశంకయా సర్వే వా పునః ఉత్సృష్టాః మధ్యమేవ అత్ర కారణం. ఆ కర్మాంతులు ఉంటారు, కర్మలు చేసుకునే వాళ్ళు, పనులు చేసుకునే వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళందరూ నిన్ను చూడ్డానికి వస్తారు. వాళ్ళు సర్వే అందరూ విశంకయ ఏ భయము లేకుండా
తే ప్రత్యక్షాహ కచ్చిత్ నా, నీకు ఎదురుబడి వచ్చేయట్లేదు కదూ. రాజుగారివి నువ్వు అక్కడ రాజమార్గంలో కనపడగానే అందరూ గబగబా నీ దగ్గరికి వచ్చేయట్లేదు కదూ, భయము బెరుకు లేకుండా. వా లేకపోతే సర్వే పునః ఉత్సృష్టాహ, వాళ్ళందరూ నీకు భయపడి దూరం దూరంగా ఉండిపోవట్లేదు కదూ. రెండూ జరగరాదు. రాజుగారిని చూస్తే ప్రజలు భయపడి బిగుబుకుమనుకుంటూ ఎక్కడెక్కడో దూరంగా ఉండిపోరాదు. అంత మాత్రాన రాజుగారి మీద చులకన భావంతో దగ్గరికి వచ్చేయడం, మీద మీద పడిపోవడం చేయరాదు. మధ్యమేవ అత్ర కారణం, రాజుగారికి వాళ్ళు విపరీతంగా భయపడరాదు, రాజుగారి పట్ల భయం లేకుండా పూర్తిగా నిర్భయంగా ఉండరాదు. వాళ్ళు భయభక్తులతో ఉండాలి. భయభక్తి అంటే ఏమి? వాళ్లకు భయము ఉండాలి, భక్తి ఉండాలి. వాళ్ళు రాజుగారి దగ్గరికి రావడానికి నిర్మోహమాటంగా వచ్చేయడం కాదు, వినయంగా రావాలి. ఎంత దూరంలో నిలబడాలో అంత దూరంగా నిలబడాలి, మాట్లాడాలి, వెళ్ళాలి. భక్తి అంటే దగ్గరికి రావడం, భయం అంటే దూరంగా ఉండడం. ఎంత దూరంలో ఉండాలో, ఎంత దగ్గరగా ఉండాలో అది తెలిసి మధ్యంగా ఉండాలి వాళ్ళు. ఆ విధంగా రాజుగారు దాన్ని మెయింటైన్ చేయాలి. రాజుగారిని చూస్తే అంత హుందాగా ఉండాలి. ఎవరు పడితే వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోవాలంటే కొంచెం ఆగాలి. ఆగి నెమ్మదిగా ఆలోచించుకుని వినయంగా దగ్గరికి వెళ్ళేటట్టు రాజుగారే అట్లా ఆ విధంగా ప్రవర్తించవలసి ఉంటుంది. రాజుగారు చీప్గా చులకనగా ప్రవర్తిస్తే వాళ్ళందరూ చులకనగా చూసి దగ్గరకు వచ్చేస్తారు. రాజుగారు మరి భయంకరంగా ఉన్నాడంటే వాళ్ళు భయపడి దూరంగా వెళ్ళిపోతారు. ఆ రెండు కాకుండా మధ్య మార్గంగా ఉన్నారు కదూ ప్రజలందరూ నీతో. కచ్చిత్ సర్వాణి దుర్గాణి ధనధాన్య ఆయుధ ఉదకైః యంత్రైః చ పరిపూర్ణాని తథా శిల్పి ధనుర్ధరైః. నీ సర్వాణి దుర్గాణి, నువ్వు కట్టుకున్న దుర్గాలు, కోట బురుజులన్నీ ధనంతో, ధాన్యంతో, ఆయుధాలతో, నీళ్లతో నిండి ఉన్నాయి గదు. ఎందుకు అంటే కోట బురుజుల పైన సైనికులు కాపలా కాస్తూ ఉంటారు. వాళ్లకు కావలసిన ధనధాన్యాలు, వాళ్లకు కావలసిన ఉదకాలు, నీళ్లు, వాళ్ళు వాడడానికి వీలైన ఆయుధాలన్నీ అక్కడ సిద్ధంగా ఉండాలి. అట్లానే యంత్రాలు, తలుపులను మూయడం, తెరవడం అట్లాంటివన్నీ ఏవేవి కావాలో ఆ యంత్రాలన్నీ, యంత్ర సామాగ్రి మొత్తము అక్కడ ఉండాలి. అవసరమైతే మందుగుండులను పేల్చడం కోసం కూడా యంత్రాలుంటాయి. అటువంటి యంత్రాలతో సహా ఏవేవి ఉండాలో కోట బురుజుల పైన అవన్నీ ఉన్నాయి కదూ సిద్ధంగా, పరిపూర్ణంగా. తథా అట్లానే శిల్పి ధనుర్ధరైః, శిల్పులు ఆ కోట బురుజులు ఒకవేళ ఎవరైనా శత్రు సైన్యం వచ్చిందనుకోండి, అక్కడే ఉండి యుద్ధం చేయడం కోసం ఆయుధాలు ఉండాలి. వాళ్ళక్కడ యుద్ధం చేస్తున్న సైనికులకు నీళ్లు ఉండాలి, మరయంత్రాలు ఉండాలి, శిల్పులు ఉండాలి. ఒకవేళ అవసరమైతే కోట గోడలు విరిగిపోతూ ఉంటే వెంటనే రిపేర్ చేయడానికి ధనుర్ధారులై ఆయుధాలు పట్టుకుని సైనికులు ఉండాలి. ఇవన్నీ పూర్ణంగా, పరిపూర్ణంగా ఉన్నాయి కదూ నీ దుర్గాల్లో. ఆయహతే విపులః కచ్చిత్ కచ్చిత్ అల్పతరః వ్యయః అపాత్రేషు నతే కచ్చిత్ కోశః గచ్చతి రాఘవ. ఓ భరత, తే ఆయః నీ ఆదాయము విపులంగా కచ్చిత్ ఉన్నది గదు. నీ వ్యయము అల్పతరః కచ్చిత్ అల్పంగా ఉన్నది గదు. ఆదాయమేమో తక్కువ, వ్యయము ఖర్చేమో ఎక్కువ ఉన్నది అంటే రాజ్యాన్ని నడిపించడం కష్టమవుతుంది. లోటు బడ్జెట్స్లోకి వెళ్ళామంటే అప్పులన్నీ చేసుకుని వేరే రాజ్యాల మీద ఆధారపడి చాలా దురవస్థ పొందవలసి ఉంటుంది. నువ్వు రాజ్యంలో ఎంత ఇన్కమ్ జనరేట్ చేస్తున్నావో దానికన్నా తక్కువ వ్యయం చేస్తూ ఉన్నావు గదు. పైగా తే కోశః నీ కోశాగారం నుంచి ధనము అపాత్రులకు న కచ్చిత్ గచ్చతి వెళ్ళట్లేదు కదూ. అక్కర్లేని వాళ్లకు నువ్వు ధనాలన్నీ వ్యయం చేస్తూ లేవు గదు. దేవతార్థే చ పిత్రర్థే బ్రాహ్మణ అభ్యాగతేషు చ యోధేషు మిత్రవర్గేషు కచ్చిత్ గచ్చతి తే వ్యయః. తే వ్యయః, నువ్వు దేనికి వ్యయం చేస్తున్నావు నీ ధనం అంటే
దేవతార్థే జ్ఞానుల కోసము లేదా దేవతల కోసము, దేవతల కోసం చేసే పూజలు, యజ్ఞాలు మొదలైన వాటి కోసము లేదా జ్ఞానుల కోసము. పిత్రార్థే పితృదేవతల కోసము లేదా పెద్దల కోసము. బ్రాహ్మల కోసము, బ్రహ్మ మార్గంలో ఉన్న వాళ్ళ కోసము. అభ్యాగతుల కోసము, అతిథుల కోసము, వేరే ఊళ్ళ నుంచి దేశాల నుంచి వచ్చిన వాళ్ళ కోసము. యోధుల కోసము, నీ సైన్యంలోని వాళ్ళ కోసము, నీ మిత్రవర్గం కోసము. కచ్చిత్ ఆ వ్యయమంతా గచ్చతి, నువ్వు చేసే ఖర్చులు వీటి కోసం కదూ. కచ్చిత్ ఆర్యః విశుద్ధాత్మా క్షారితః చ అపరకర్మణ అపృష్టః శాస్త్రకుశలైః న లోభాత్ వధ్యతే శుచిః. ఎవడైనా ఒకడు శుచి అయినవాడు, చాలా మంచివాడు, ఆర్యుడు, పూజ్యుడు, విశుద్ధాత్మ, వాళ్ళలో ఏ తప్పు లేదు, ఏ దోషము లేదు. కానీ అపరకర్మణ క్షారితః, వాడి మీద అన్యాయంగా ఏదో ఒక నేరాన్ని మోపారనుకో, అప్పుడు పాపము వాణ్ణి ఏమి జరిగిందని అడగకుండానే శాస్త్ర కుశలురు, న్యాయశాస్త్రం అవి చదువుకున్న వాళ్ళు, అపృష్ట ఏమి ప్రశ్నించకుండానే లోభంతో నా వధ్యతే కచ్చిత్, వాణ్ణి వధించట్లేదు కదూ, వాడు ఆ విధంగా వధింపబడట్లేదు కదూ. ఎవడైనా ఒకడు పాపం మంచివాడు, పూజ్యుడు, వాళ్ళ తప్పేమీ లేదు, అన్యాయంగా ఏదో ఒక నేరాన్ని మోపారు, ఏం జరిగిందని విచారించకుండానే మరణశిక్షలన్నీ విధించట్లేదు కదూ. గృహీతః చ ఏవ పృష్టః చ కాలే దృష్టః సకారణః కచ్చిత్ న ముచ్యతే చోరః ధనలోభాత్ నరర్షభ. ఓ భరత, అట్లానే ఒక దుష్టుడున్నాడనుకో, ఒక చోరుడున్నాడనుకో, వాడు దొంగతనం చేస్తున్న కాలంలోనే గృహీతః పట్టుబడ్డాడనుకో, వాణ్ణి పట్టుకొచ్చి పృష్టః ప్రశ్నించామనుకో, విచారించామనుకో, కారణం ఉన్నది. వాడొక దొంగవాడున్నాడు, వాడు దొంగతనం చేశాడు, అది దృష్టము, చూశారు, కారణం ఉంది కాబట్టి వాడిని పట్టుకున్నారు, వాణ్ణి తీసుకొచ్చి విచారించారు అనుకో. ఇంకప్పుడు వాడికి శిక్ష వెయ్యకుండా ధనలోభాత్, ధనలోభానికి, ధన ప్రలోభాలకు లొంగి వాణ్ణి వదిలిపెట్టేయట్లేదు కదూ. కచ్చిత్ న ముచ్చతే, వాడట్లా జ్యుడిషియల్ సిస్టమ్కి దొరకకుండా జారిపోవట్లేదు కదూ. తప్పు చేసిన వాణ్ణి తప్పకుండా శిక్షిస్తూ ఉన్నారు కదూ నీ రాజ్యంలో. తప్పు చెయ్యని వాణ్ణి అన్యాయంగా శిక్షించట్లేదు కదూ. వ్యసనే కచ్చిత్ ఆఢ్యస్య దుర్గతస్య చ రాఘవ అర్థం విరాగాః పశ్యంతి తవ అమాత్యాః బహుశ్రుతాః. ఓ రాఘవ, భరత, తవ అమాత్యాః, నీ మంత్రులు, బహుశ్రుతాః, బాగా చదువుకున్న వాళ్ళు, ధర్మం తెలిసిన వాళ్ళు. అయితే వాళ్ళు ఎవరో ఒకడు ఆర్జుడు, బాగా ధనికుడున్నాడు, వాడికి ఏదో వ్యసనం, కష్టం వచ్చింది, వాడు నాకు ఈ కష్టం వచ్చింది అని బాగా డబ్బులున్నవాడు నీ మంత్రుల దగ్గరికి వస్తే వాడితో ఎట్లా వ్యవహరిస్తున్నారో అదే విధంగా ఒక దుర్గతుడు, ఒక బీదవాడు ఉన్నాడనుకో, ధనహీనుడు, వాడు కూడా ఏదో కష్టంలో నీ మంత్రుల దగ్గరికి వస్తే డబ్బులున్నవాడు వాళ్ళ దగ్గరికి వచ్చినప్పుడు ఎట్లా ఆ సమస్యని పరిష్కరించారో, డబ్బులు లేని వాడు వస్తే కూడా అదే విధంగా విరాగులై, ఏ రాగము లేకుండా, స్పెషల్ ట్రీట్మెంట్స్ అన్నీ లేకుండా, వాళ్ళ అర్థాన్ని, వాళ్ళకి ఏమి కావాలో దాన్ని పశ్యంతి, చూస్తూ ఉన్నారు కదూ. డబ్బులున్నవాడైనా సరే, డబ్బులు లేనివాడైనా సరే, అందరి పట్ల ఒకే విధంగా నీ మంత్రులు వ్యవహరిస్తూ ఉన్నారు కదూ. డబ్బులున్న వాళ్ళని మాత్రం స్పెషల్గా చూసి డబ్బులు లేని వాళ్ళని పట్టించుకోకుండా అట్లా చేయకుండా ఉన్నారు కదూ. యాని మిథ్యాభిసస్తానాం పతంతి అశ్రూణి రాఘవ తాని పుత్రాన్ పశూన్ ఘంతి
ప్రీత్యర్థం అనుశాసతః ఓ రాఘవ భరత యాని ఏ మిథ్యాభిశస్తానాం అన్యాయంగా నేరాలు ఆరోపించబడ్డవాడు అన్యాయంగా శిక్షలు వేయబడ్డవాడు ఏడిస్తే యాని అశ్రుని పతంతి ఏ కన్నీళ్లు కారుతాయో తాని ఆ కన్నీళ్లు అన్యాయంగా ఎవరికైనా మనము శిక్ష వేస్తే తప్పు చెయ్యని వాడు దుఃఖంతో ఏడిస్తే వాడు కార్చిన కన్నీరు ప్రీత్యర్థం వాడి ఇష్టం వచ్చినట్టు శాసనం చేస్తూ ఉన్న రాజు యొక్క పుత్రులు పశువులను కూడా గంతి నశింపచేస్తుంది. అటువంటి రాజు యొక్క పుత్రులు అటువంటి రాజు యొక్క ధనము విత్తము కూడా నశించిపోతాయి. రాజ్యంలో ఎవ్వడు అన్యాయంగా ఏ అన్యాయానికి గురి అయ్యి ఏడవరాదు. కచ్చిత్ వృద్ధాంశ్చ బాలాంశ్చ వైద్యముఖ్యాంశ్చ రాఘవ దానేన మనసా వాచా త్రిభిః ఏతైః బుభూషసే. ఓ రాఘవ భరత, వృద్ధులను బాలలను వైద్య ముఖ్యులు విద్యలు నేర్చుకున్న వాళ్లలో శ్రేష్ఠులు ఇటువంటి వాళ్ళని, బాగా చదువుకున్న వాళ్ళు, విద్య కలిగిన వాళ్ళు, పసిపిల్లలు, వృద్ధులు ఇటువంటి వాళ్ళందరినీ దానంతో మనసా వాచా దానేన త్రికరణాలతో మనసుతో మాటలతో దానాలతో చేతలతో ఈ ఏతైహి త్రిభిహి ఈ మూడిటి చేత బుభూషసే వాళ్లను పొందాలని కోరుకుంటూ ఉన్నావు గదు, వాళ్ళందరినీ సంతోషపెడుతూ ఉన్నావు గదు. నువ్వు త్రికరణ శుద్ధిగా వృద్ధులను పసివాళ్లను చదువుకున్న వాళ్లను జ్ఞానులను పండితులను అందరినీ శుద్ధమైన మనసుతో మాటతో చేతలతో నీ దగ్గర ఉంచుకోవాలని కోరుకుంటూ ఉన్నావు గదు. కచ్చిత్ గురూన్శ్చ వృద్ధాంశ్చ తాపసాన్ దేవతా అతిథీన్ చైత్యాన్శ్చ సర్వాన్ సిద్ధార్థాన్ బ్రాహ్మణాంశ్చ నమస్యసి. గురువులను, పెద్దలను, వృద్ధులను, తాపసికులను, దేవతలను, జ్ఞానులను, అతిథులను, చైత్యులను, గొప్ప చేతస్సులతో మనస్సులతో ఉన్నవాళ్లను, సిద్ధార్థులను, బ్రాహ్మలను, సర్వాన్ అందర్నీ నమస్యసి నమస్కరిస్తూ ఉన్నావు గదు. పెద్దలు ఎన్నో రూపాల్లో ఉంటారు, ఎన్నో విధాలుగా వృద్ధులై ఉంటారు. జ్ఞాన వృద్ధులు, అనుభవ వృద్ధులు, వయోవృద్ధులు వాళ్ళందరినీ నువ్వు నమస్కరిస్తూ ఉన్నావు గదు, వాళ్ళను గౌరవిస్తూ ఉన్నావు గదు. కచ్చిత్ అర్థేన వా ధర్మం అర్థం ధర్మేణ వా పునః ఉభౌ వా ప్రీతిలోభేన కామేన చ న బాధసే. నీ ధర్మము అర్థం కోసము కచ్చిత్ న బాధసే చెడగొట్టుకోవట్లేదు గదు. పునః అట్లానే నీ అర్థము ధర్మం కోసం న బాధసే చెడగొట్టుకోవట్లేదు గదు. అట్లానే ఈ ధర్మార్థాలను రెండింటినీ ఉభౌ ప్రీతిలోభంతో కామంతో నా బాధసే చెడగొట్టుకోవట్లేదు గదు. నీకేదో ఒక ప్రయోజనం కావాలి, ధర్మం పోతే పోయింది, నా ప్రయోజనం సిద్ధిస్తే చాలు అని అనుకోవట్లేదు గదు. ధర్మాన్నే పట్టుకుని అర్థము ప్రయోజనం చెడిపోతుంటే కూడా పట్టించుకోకుండా ఉండట్లేదు గదు. ధర్మార్థాలు రెండు పోతే పోయాయి, నా కోరికే ముఖ్యం అనుకోని అయితే నువ్వు ఉండట్లేదు గదు. మూడింటిని ధర్మార్థ కామాలను నువ్వు ఒకే విధంగా పాలిస్తూ ఉన్నావు గదు. కచ్చిత్ అర్థంచ ధర్మంచ కామంచ జయతాంవర విభజ్య కాలే కాలజ్ఞ సర్వాన్ వరద సేవసే. ఇక్కడ 3 మాటలు అన్నారు మన రామచంద్రమూర్తి. జయతాంవర గెలిచే వాళ్లలో శ్రేష్ఠుడా, వరద వరాలనిచ్చేవాడా, కాలజ్ఞ కాలం గురించిన జ్ఞానం కలిగిన వాడా అని పిలుస్తున్నారు. 3 విషయాలు చెప్తున్నారు. అర్థధర్మ కామాలు, ధర్మార్థ కామాల గురించి చెప్తూ ఈ 3 అన్నారు కాబట్టి ఏవి దేనికో చూసుకుందాము. నువ్వు
ఏ కాలానికి ఏది ఆచరించాలి అని చూసి వాటిని ఆ విధంగా విభాగం చేసి సర్వదా ఎల్లప్పుడూ సర్వాన్ అన్నిటినీ సేవసే కచ్చిత్ సేవిస్తున్నావు గదు. నువ్వు ఏ కాలానికి ఏది కావాలని చూసి చేయాలి. అర్థం కోసము ఏదో ప్రయోజనం కావాలి నీకని ధర్మం పోగొట్టుకోవడం, ధర్మాన్ని పట్టుకుని అర్థం పోగొట్టుకోవడం, కామం కోసం ధర్మార్థాల్ని పోగొట్టుకోవడం అట్లా చేయరాదు. ఏ కాలంలో ఏది ఆచరించాలో తెలిసి చెయ్యాలి. నువ్వు జయతాం వర గెలవగలిగిన వాడివి, సాధించగలిగిన వాడివి. కాబట్టి సాధించవలసిన సమయంలో అర్థాన్ని పట్టుకొని ఉండవలసి ఉంటుంది. ఒక ప్రయోజనం కోసం సాధన చేయవలసి ఉంటుంది. నువ్వు కాలం తెలిసిన వాడివి, కాలజ్ఞుడివి. ఏ కాలంలో ఏ ధర్మాన్ని నువ్వు పాటించాలో అని తెలిసి చేయవలసి ఉంటుంది. నువ్వు వరదుడివి, వరాలను ఇచ్చేవాడివి. కోరికలను ఎప్పుడు తీర్చుకోవాలి, ఎప్పుడు కోరికలను తీర్చాలి అని తెలుసుకుని చేయవలసి ఉంటుంది. కాబట్టి నువ్వు వరాలు ఎప్పుడు ఇవ్వాలి, కోరికలు ఎప్పుడు తీర్చుకోవాలి, ధర్మాలు ఎప్పుడు చెయ్యాలి, ఏ కాలంలో చెయ్యాలి, ఏ అర్థాలను ఎప్పుడు సాధించుకోవాలి అని తెలిసి ఆయా కాలానుగుణంగా నువ్వు సాధించవలసి ఉంటుంది. అట్లానే కచ్చిత్ సేవిస్తూ ఉన్నావు గదు అని అడుగుతున్నారు. తర్వాత కచ్చిత్తే బ్రాహ్మణాః శర్మ సర్వశాస్త్రార్థకోవిదాః ఆశంసంతే మహాప్రాజ్ఞ పౌరజానపదైః సహా. సర్వశాస్త్ర అర్థకోవిదాః సర్వశాస్త్రాలు, శాస్త్రాల్లోని అర్థాలు తెలిసిన వాళ్ళు బ్రాహ్మలందరూ పౌరజానపదైః సహా పురజనులు జానపదులందరితో పాటు కలిసి మొత్తం అందరూ నీ రాజ్యంలోని వాళ్ళందరూ బ్రాహ్మలు, సర్వశాస్త్రార్థ కోవిదులు, నీ పురజనులు, జానపదులు అందరూ ఓ మహాప్రాజ్ఞుడా ఏ శర్మ ఆశంసంతే కచ్చిత్ నీ సుఖాన్ని, నీ శాంతిని కోరుకుంటూ ఉన్నారు గదు. నీ ప్రజలందరూ నువ్వు శాంతిగా ఉండాలి, సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ ఉన్నారు గదు. నాస్తిక్యం అనృతం క్రోధం ప్రమాదం దీర్ఘసూత్రతాం అదర్శనం జ్ఞానవతాం ఆలస్యం పంచవృత్తితాం ఏకచింతనం అర్థానాం అనర్థజ్ఞైః చ మంత్రణం నిశ్చితానాం అనారంభం మంత్రస్య అపరిరక్షణం మంగళాని అప్రయోగం చ ప్రత్యుత్థానం చ సర్వతః కచ్చిత్వం వర్జయసి ఏతాన్ రాజదోషాన్ చతుర్దశ. ఏతాన్ ఇవి ఒక చతుర్దశ 14 దోషాలుంటాయి. రాజుకు 14 రకాల దోషాలుంటాయి. వాటన్నిటిని ఏతాన్ వీటిని త్వం నువ్వు కచ్చిత్ వర్జయసి వదిలిపెట్టావు గదు. 14 దోషాలు లేకుండా చూసుకుంటున్నావు గదు. అవేంటి అంటే నాస్తిక్యం ఆస్తిక్య భావన, భగవంతుడి యందు నమ్మకము లేకుండా పోవడం, అనృతం అబద్ధాలాడడం, క్రోధం కోపాలతో ఉండడం, ప్రమాదం ఆదమరచి ఉండడం, ప్రమత్తతతో ఉండడం అప్రమత్తంగా లేకపోవడం, దీర్ఘసూత్రతాం ఇప్పుడు కాదులే తర్వాత చేద్దాంలే ఇంకోసారి చూద్దాంలే అనుకుంటూ కాలయాపన చేయడం, జ్ఞానవతాం అదర్శనం జ్ఞానవంతులను చూడకపోవడం, జ్ఞానుల దగ్గరికి వెళ్ళడం, కూర్చోవడం, మాట్లాడడం, సేవించడం ఏమీ లేకపోవడం, ఆలస్యం అలసత్వం, నిర్లక్ష్యం, బద్ధకం, పంచవృత్తితాం పంచ జ్ఞానేంద్రియాలు ఇంద్రియాల సేవలో ఉండడం, ఇంద్రియ లోలులై ఉండడం, అర్థానాం ఏకచింతనం ఏదైనా ఒక పని చేయాలి అంటే వాడు ఒకడే కూర్చొని ఆలోచించుకోవడం, లేదా అనర్థజ్ఞైః మంత్రణం ఆ విషయం గురించి జ్ఞానం లేని వాళ్ళందరితో కూర్చొని మాట్లాడుతూ ఉండడం,
నిశ్చితానాం అనారంభం, ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాక ఆ పని మొదలు పెట్టకుండా అట్లానే తాత్సారం చేయడం. మంత్రస్య అపరిరక్షణం, ఆలోచనను జాగ్రత్తగా కాపాడడం అన్నది లేకపోవడం. ఆలోచనలు చేస్తాం, ఇంక అందరికీ బట్టబయలైపోతూ ఉంటుంది, ఇంక అది పని చేయకుండా ఉంటుంది, అట్లా ఉండరాదు. మంగళాన్ని అప్రయోగం, ఏవైనా మంచి పనులు, శుభకార్యాలుంటే, పుణ్యకర్మలుంటే వాటిని చేయకుండా ఉండడం. సర్వతః ప్రత్యుత్థానం, ఎప్పుడు యుద్ధానికి సిద్ధంగా ఉండడం. ఇటువంటి ఒక 14 రాజులలో ఉండే దోషాలు, వాటిని వదిలిపెట్టి ఉన్నావు గదూ. దశ పంచ చతుర్వర్గాన్ సప్తవర్గంచ తత్వతః అష్టవర్గం త్రివర్గంచ విద్యాస్త్రిస్రః చ రాఘవ. ఇంద్రియాణాం జయం బుద్ధ్యా షాడ్గుణ్యం దైవమానుషం కృత్యం వింశతివర్గంచ తథా ప్రకృతి మండలం యాత్రాదండ విధానంచ ద్వియోని సంధి విగ్రహౌ కచ్చిత్ ఏతాన్ మహాప్రాజ్ఞా యథావత్ అనుమన్యసే. ఓ మహాప్రాజ్ఞుడా, ఏతాని పైన చెప్పిన వాటన్నిటినీ యథావత్ ఉన్న వాటిని ఉన్నట్టు కచ్చిత్ అనుమన్యసే తెలిసి వ్యవహరిస్తూ ఉన్నావు గదు. ఒక 10 విషయాలు నీకు తెలియాలి, ఒక పంచ 5 విషయాలు తెలియాలి. చతుహు ఒక 4 రకాల వర్గాలుంటాయి, సామదాన భేద దండోపాయాలని. అట్లానే సప్తవర్గం ఉంటుంది, వీటన్నిటి గురించి తాత్వికంగా తెలియాలి. ఒక అష్టవర్గం ఉంటుంది, లేదా త్రివర్గం ఉంటుంది, లేదా 3 విద్యలుంటాయి, త్రయీ అన్వీక్షకి దండనీతి అని. వీటితో పాటు బుద్ధితో ఇంద్రియాలను జయించడము, షడ్గుణాలుంటాయి, కాక దైవము మానుషము అని కృత్యాలుంటాయి. దైవ కృత్యం అంటే ప్రారబ్ధం, మానుష కృత్యం అంటే పురుష ప్రయత్నం, అవి ఉంటాయి. ఒక 20 అన్న వర్గం ఒకటి ఉన్నది, వింశతి వర్గం. అట్లానే ప్రకృతి మండలము, ప్రజల సమూహం ఉంటుంది. యాత్రా దండ విధానం ఉంటుంది, వెళ్తూ వస్తూ ఉండడం గురించిన విధానాలుంటాయి. సంధి విగ్రహౌ ద్వయోని, సంధి కాలంలో శత్రువులతో సంధి ఏ విధంగా చేయవలసి ఉంటుంది, శత్రువులతో విగ్రహము యుద్ధం ఎప్పుడు చెయ్యాలి, ఈ విషయాల గురించిన నియమాలుంటాయి. వీటన్నిటినీ ఓ ప్రాజ్ఞుడా యథావత్ యథావిధంగా నువ్వు అమలుపరుస్తూ ఉన్నావు కదూ అని అడుగుతూ ఉన్నారు. ఇవన్నీ ఏంటి, ఆ దశ ఏంటి, 5 ఏంటి, ఆ 4 ఏంటి, 8 ఏంటి, ఆ 3 ఏంటి, ఇవన్నీ మనము రాజధర్మాలుగా వచ్చే వారం చూసుకుందాము నెమ్మదిగా. ఆ తర్వాత మంత్రిభిత్వం యథోద్దిష్టైః చతుర్భిః త్రిభిః ఏవ వా కచ్చిత్ సమస్తైః వ్యస్తైః చ మంత్రం మంత్రయసే మిదః. త్వం నువ్వు యథోద్దిష్టైః శాస్త్రాల్లో, రాజధర్మ శాస్త్రాల్లో ఏ విధంగా ఉద్దేశించారో అదే విధంగా చతుర్భిః త్రిభిః ఏవ మంత్రిభిః 3-4 మంత్రులతో సమస్తైః కలిసి ఒకేసారి గాని, వ్యస్తైః వేర్వేరుగా కానీ, మిదః కలిసి, మంత్రం మంత్రయసే కచ్చిత్ కలిసి మంత్రాంగమంతా ఆలోచనలన్నీ చేసుకుంటూ ఉన్నావు గదు. 3 4 మంత్రులతో అందరితో కలిసి ఒకేసారి గాని, వేరువేరుగా గాని ఆలోచనలన్నీ చేసుకుంటూ ఉన్నావు గదు. కచ్చిత్తే సఫలాః వేదాః కచ్చిత్తే సఫలాః క్రియాః కచ్చిత్తే సఫలాః దారాః కచ్చిత్తే సఫలం శృతం. నీ వేదాలన్నీ సఫలమవుతూ ఉన్నాయి గదు, నీ కర్మలన్నీ సఫలమవుతూ ఉన్నాయి గదు, నీ చదువులన్నీ సఫలమవుతూ ఉన్నాయి గదు, నీ భార్యాబిడ్డలందరూ సుఖంగా ఫలవంతమై ఉన్నారు గదు. కచ్చిత్ ఏషా ఏవ తే బుద్ధిః యథోక్తా మమ రాఘవ ఆయుష్యా చ యశస్యా చ ధర్మ కామార్థ సంహిత. ఓ రాఘవ భరత, తే బుద్ధిః నీ బుద్ధి
ఏషా ఈ విధంగా ఉన్నదా? మమ యథోక్త నేను ఏ విధంగా చెప్పానో ఆ విధంగా నీ ఈ బుద్ధి ప్రవర్తిస్తూ ఉన్నదా? నీ బుద్ధి ఆయుష్మంతమై యశోవంతమై ధర్మార్థ కామాలతో కూడి ప్రవర్తిస్తూ ఉన్నదా? యాం వృత్తిం వర్తతే తాతః యాంచనః ప్రపితామహాః తాం వృత్తిం వర్తసే కచ్చిత్ యా చ సత్పదగా శుభా. ఏ వృత్తినైతే ఏ ప్రవృత్తి మార్గాన్నైతే తాతః మన నాన్న ప్రవర్తించారో, ఏ వృత్తినైతే నహ ప్రపితామహాః మన తాతగారులందరూ ఆచరిస్తూ వస్తూ ఉన్నారో, తాం వృత్తిం అదే ప్రవృత్తి మార్గంలో అదే వృత్తిలో యా ఏదైతే శుభకరమైన మంగళకరమైన సత్పథమై ఉన్నదో అదే మార్గంలో నువ్వు కూడా వర్తసే కచ్చిత్ ప్రవర్తిస్తూ ఉన్నావు గదు. కచ్చిత్ స్వాధుకృతం భోజ్యం ఏకః న అస్నాసి రాఘవ కచ్చిత్ ఆసన్సమానేభ్యః మిత్రేభ్యః సంప్రయచ్చసి ఓ రాఘవ భరత. స్వాధు భోజ్యం మధురమైన ఆహారము ఏకః కచ్చిత్ నా అస్నాసి ఒక్కడవే కూర్చొని భోజనం చేయట్లేదు కదూ. చక్కటి స్వాదుకరమైన రుచికరమైన భోజనాలను కృతం తయారు చేస్తే ఆ రుచికరమైన భోజన పదార్థాలన్నీ నువ్వు ఒక్కడవే కూర్చొని తినట్లేదు కదూ. అట్లానే ఆసన్సమానేభ్యః కోరుకుంటూ ఉన్న మిత్రేభ్యః నీ మిత్రులతో కలిసి నువ్వు పంచుకుంటూ వాళ్లకు సంప్రయచ్చసి కచ్చిత్ ఇస్తూనే ఉన్నావు గదు. నీ మిత్రులతో కలిసి పంచుకుంటున్నావు గదు. నీ మిత్రులకు కూడా పెడుతూ నువ్వు తింటూ ఉన్నావు గదు. నువ్వెక్కడవే కూర్చొని భుజించట్లేదు కదూ, అనుభవించట్లేదు కదూ. రాజాతు ధర్మేణ హి పాలయిత్వా మహామతిః దండధరః ప్రజానాం అవాప్య కృత్స్నాం వసుధాం యథావత్ ఇతశ్చ్యుతః స్వర్గం ఉపైతి విద్వాన్. విద్వాంసుడు జ్ఞాని రాజు ధర్మంగా ఈ విధంగా ప్రజలకు దండధరుడై శిక్షణనిచ్చేవాడై అవసరమైన చోట శిక్షలను అమరుపరిచేవాడై మహామతి గొప్ప బుద్ధి కలిగిన వాడై ధర్మంగా ప్రజాపాలన చేస్తూ ఈ వసుధాం కృత్స్నాం అవాప్య ఈ భూమిని మొత్తాన్ని పొందినవాడై యథావత్ యథావిధిగా ఇతహచ్యుతః ఇక్కడి నుంచి బయలుదేరి చ్యుతుడైతే ఈ శరీరం నుంచి స్వర్గాన్ని ఉపైతి స్వర్గాన్ని పొందుతాడు. ఈ విధంగా ఏ రాజు అయితే పరిపాలన చేస్తాడో ఆ రాజు ఇహంలో ఈ విధంగా ప్రవర్తించి రాజభోగాలు అనుభవించి పరంలో సుఖాన్ని పొందుతాడు అని రామచంద్రమూర్తి చెప్తూ ఉన్న చోట ఈ సర్గ పూర్తయింది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆదికావ్యే అయోధ్యాకాండే శతతమః సర్గః సంపూర్ణం. సర్వం శ్రీ సీతారామచంద్ర ప్రభు పాదారవిందార్పణమస్తు. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. వేద వేదాంత వేద్యాయ మేఘశ్యామలమూర్తయే పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం.